శ్రీ అరుణాచలేశ్వరాయ నమః. గ్రంథం పేరు కపాలమోక్షం. ఒక ఆత్మయోగి ఆత్మకథ. గ్రంథ రచయిత పరమహంస. అధ్యాయం 106వ భాగం. 8 తత్వాలు. చివరికి ఈ దేహం కాస్త పవన్ బాబా నుండి జంగమదేవర అయ్యింది. ఎందుకంటే ఈ దేహానికి మెడలో ఇష్టలింగం అంటే సంకల్పరాహిత్య స్థితికి గుర్తుగా, ఎడమ చేతిలో రామశంఖం ఇది స్పందనారాహిత్య స్థితికి గుర్తుగా, కుడి చేతిలో గంటకి బదులుగా డమరుకం ఇది ఆలోచనారాహిత్య స్థితికి గుర్తుగా ఉన్నది. నిజానికి జంగమదేవర ప్రధాన వృత్తి బ్రాహ్మణులకు తప్ప మిగిలిన అన్ని కులాలకు వీరు కర్మకాండలు చేస్తారు. కర్మ చేసే రోజు వీరు గంట మోగిస్తూ శంఖం ఊదుతూ వెళ్ళి బావి వద్ద కానీ చెరువు వద్ద కానీ పిండాలు పెడతారు. ప్రస్తుతం ఈ దేహం కూడా నేను లేను అని ఎవరికి వారే తెలుసుకోండి అని జ్ఞాన ప్రచారం కూడా ఇలాంటిదే కదా. చివరికి ఈ జ్ఞానస్ఫురణ సత్యమేనని అనుటకు జంగమదేవరులు పైనుంచి కిందకి ధరించే అంగరఖాను వస్త్రం కాస్త 3 నదులు కలిసే అనగా గంగా, యమున, సరస్వతి నదులు కలిసే త్రిస్థలీ క్షేత్రమైన ప్రయాగ నుండి ఈ దేహం కోసం రావటం జరిగింది. ఇది ఇలా ఉండగా ఈ దేహానికి ఒక సందేహం వచ్చింది. అది ఏమిటంటే ఈ దేహ సాధన మట్టిలింగంతో మొదలై డమరుకనాదంతో పూర్తి అయ్యింది. ఈ మధ్యలో దైవిక వస్తువులుగా సాలగ్రామాలు, శివలింగాలు, శంఖాలు, సుదర్శన చక్రం, రుద్రాక్షలు, స్ఫటికమాలలు, కపాలమాలలు, ఆయుధాల కీచైన్లు ఇలా ఇవన్నీ వచ్చినాయి కదా. ఇవి ఎందుకు వచ్చినాయి? సాధకుడి సాధనలో ఇవన్నీ ఎందుకు సేకరించటం? వాటి అవసరం అలాగే వీటి ఆవశ్యకత ఏమిటి? సాధనకి వీటికి గల సంబంధం ఏమిటో అర్థం కాలేదు. కారణం లేనిదే అవి రావు. పిచ్చోడి మాదిరిగా అన్నింటినీ ఈ దేహం ఎందుకు సేకరించవలసి వచ్చింది? ఇందులో ఏదో తెలియని మర్మరహస్యం ఉన్నదని, ఇంకా ఈ దేహం ఎందుకు సాధనలో ఉన్నది అని ఈ దేహానికి అనిపించసాగింది. ఒకరోజు తీవ్ర జ్ఞాన తపస్సులో ఉండగా బ్రహ్మ తేజస్సుతో ఉన్న ఒక బ్రహ్మచక్రం ధ్యానమునందు సుమారుగా 50 ఆకులు ఉన్న బ్రహ్మ తేజస్సుతో ఉన్న ఒక బ్రహ్మచక్రం కనపడసాగింది. అందులో దానికున్న 8 వరుసలలో ఆఖరి 8వ వరుసలో సుమారుగా 2 రకాల ఆయుధాలు కనిపించగా, 7వ వరుసలో అష్టలింగాలు ఉన్నట్లుగా, 6వ వరుసలో స్ఫటిక వస్తువులు సుమారుగా 12 ఉన్నట్లుగా, 5వ వరుసలో 13 రుద్రాక్షలు ఉన్నట్లుగా, 4వ వరుసలో 11 కపాలాలు ఉన్నట్లుగా, 3వ వరుసలో ఒక సుదర్శన చక్రం ఉన్నట్లుగా, 2వ వరుసలో 2 శంఖాలున్నట్లుగా, మొదటి వరుసలో ఒక డమరుకం ఉన్నట్లుగా, అంతిమంలో మధ్యలో ఏమీ లేని శూన్యత ఉండి ఆపై లీలగా కనపడి ఆఖరికి బ్రహ్మ తేజస్సుతో ఉన్న ఈ చక్రం కాస్త కాంతిహీనమవుతూ శూన్యమునందు నిరాకారమవ్వడంతో ఈ ధ్యానానుభవం అంతమైంది. ఇలాంటి బ్రహ్మచక్ర దర్శనానుభవమును మన పూర్విక మహర్షులు పొందినట్లుగా తెలుస్తోంది. బయటకు వచ్చిన తరువాత విశ్లేషణ చేస్తే 2 రకాల ఆయుధాలు అనేవి భయముకు సంకేతాలు అయితే, 8 లింగాలు అనేవి అష్టపాశాలు అయిన ఆశకి సంకేతాలు అయితే, 12 స్ఫటికాలు అనేవి మోహమాయకు సంకేతాలు అయితే, 13 రుద్రాక్షలు అనేవి అహమునకు సంకేతమైతే, 11 కపాలాలు అనేవి ఆనందమునకు సంకేతమైతే, ఒక సుదర్శన చక్రం అనేది సంకల్పమునకు సంకేతమైతే, 2 శంఖాలు అనేవి స్పందనలకి సంకేతమైతే, డమరుకం అనేది ఆలోచనకి సంకేతమని, ఆఖరి శూన్యత అనేది సర్వరాహిత్య స్థితి అయిన బ్రహ్మ తదాకార స్థితి అని జ్ఞానస్ఫురణ అయ్యింది. ఈ బ్రహ్మచక్ర స్వరూపంగా మన ఇష్టదైవాల రూపాలను ఏర్పరిచినారు. అనగా శివయ్యకి డమరుకం, త్రిశూలం, రుద్రాక్షమాల, శివలింగారాధన, కపాలమాల, సర్పాలు అమర్చినారు కదా. అదే విష్ణువుకి సుదర్శన చక్రం, శంఖం, గద, సహస్రకమలం, వాసుకి సర్పం అమర్చినారు కదా. అదే అమ్మవారికి స్ఫటికమాల, కపాలమాల,
శివలింగారాధన, శంఖము, సుదర్శన చక్రము, ఖడ్గము, ధనస్సు ఇలా అమర్చినారు కదా. ఇలా ఉన్న వాటిని అనగా 2, 8, 12, 13, 11, 1, 2, 1 మొత్తం కలిపితే 50 అవుతున్నాయి. అంటే ఏకమూల బ్రహ్మకపాలంలో సూక్ష్మాతి సూక్ష్మముగా 50 తత్వాలు ఉన్నాయి. అంటే 36 కపాలధారికి ఉన్న స్థూల 36 తత్వాలకి ఈ ఏకమూల బ్రహ్మకపాలంలో ఉన్న ఈ 50 సూక్ష్మతత్వాలే మూలాధారం అన్నమాట. 8 తత్వాలు. ఈ లెక్కన చూస్తే ఈ 50 సూక్ష్మతత్వాలు 8 వరుసలలో ఉండడం బట్టి చూస్తే వీటికి మూలాది మూలముగా 8 తత్వాలు ఉండి ఉండాలి. అవియే ఆలోచన, స్పందన, సంకల్పం, ఆనందం, అహం, మోహమాయ, ఆశ, భయం అన్నమాట. అంటే ఆదిలో ఆదియోగి తను ఎవరు అని తెలుసుకోవాలన్న తొలి ఆలోచన చేసినాడు. ఆ ఆలోచనకి ఎలా తెలుసుకోవాలని తనలో తాను తొలి స్పందన చేసినాడు. ఎలాగైనా తెలుసుకోవాలని తొలి సంకల్పం చేసినాడు. ఇలా తనకి తాను తెలుసుకోవాలనే ప్రయత్నంలో కలిగే జ్ఞానస్ఫురణలకి తొలి ఆనంద స్థితిని పొందినాడు. ఈ సాధనా క్రమంలో కలిగే ధ్యానానుభవాలు తను తప్ప ఇంకెవరూ తెలుసుకోలేరు అని తొలి అహం మాయలో పడినాడు. దానితో అప్పటిదాకా ఏకత్వ స్థితిలో ఉన్న నేను కాస్త నేను కాని నేనుగా అనగా ద్వైత స్థితిగా విడిపోయినాడు. దానితో పురుష స్త్రీ స్వరూపాల నాంది అయ్యింది. దానితో ఒకరి మీద మరొకరికి తొలి మోహమాయ కలిగింది. ఇలా వీరిద్దరూ ఒకరినొకరు జీవితాంతం తోడుగా ఉండాలని తొలి ఆశ కలిగినది. ఈ ఆశ తీరకపోతే ఉండలేమని తొలి భయం కలిగినది. ఈ భయరాహిత్యం కోసం వీరిద్దరూ కలిసి సృష్టి యజ్ఞం చేస్తూ తమకి తామే అంశారూపాలుగా వివిధ రకాల దైవ, రాక్షస, భూత, జీవరాశులుగా వీరి ఆవాసం కోసం అండపిండ బ్రహ్మాండ లోకాలను తమ రక్షణ కోసం తమ చుట్టూ 8 వరుసలలో 50+36 అంటే 86 తత్వాలతో రక్షణా కవచంగా కూడిన బ్రహ్మచక్ర, బ్రహ్మాండ చక్ర అంతర్గత గుహలో తాము ఉన్నట్లుగా ఏకమూల బ్రహ్మకపాలం ఏర్పరచుకున్నట్లుగా పరమశూన్యం ఈ జీవనాటక స్వప్నమును స్వప్న శరీరాలతో ఉన్నట్లుగా నిజం లాంటి కళ, కళ లాంటి నిజంలా కంటోంది. ఇన్నాళ్ళుగా నేను ఉన్నాను అనుకుంటోంది. నిజానికి నేను లేను అని అది దానికి తెలియటం లేదు. తను కనే స్వప్నమే సత్యమని నిజమని అనుకుంటోంది. ఈ స్వప్నమునకు మూలం ఈ అష్టబంధనాలేనని తెలుస్తోంది కదా. ఇది సత్యము కాదు, స్వప్నమని ఈ దేహానికి అనగా ఆఖరిదైన 36వ ఏకమూల బ్రహ్మకపాలమునకు స్వానుభవం పొందుటకు సాధకుడు ఈ అష్టరాహిత్య స్థితిని పొందవలసి ఉంటుంది. వీటి రాహిత్య స్థితిని పొందుటకు వరుసగా ఈ దేహానికి దైవిక వస్తువులుగా డమరుకనాదం, తారకరామ శంఖనాదం, సుదర్శన చక్ర ఆరాధన, కపాలమాల, రుద్రాక్షమాల, స్ఫటికమాల, ఇష్టలింగారాధన, గద, త్రిశూల ఆయుధాలు వచ్చినాయన్నమాట. ప్రస్తుత జంగమదేవర ఈ దేహమునకు డమరుకనాదం, శంఖనాదం అలాగే ఇష్టలింగారాధన వలన వరుసగా ఆలోచన, స్పందన, కోరికారాహిత్య స్థితి పొందటం జరుగుతోంది. తద్వారా రాబోవు కాలంలో ఏకబ్రహ్మ కపాలం కాస్త ఏక ఆలోచనారాహిత్య స్థితిని పొందటంతో ఈ దేహం కాస్త నిరాకారం అవుతుంది. అంటే సాధకుడికి ఈ 54 తత్వాలకి సంబంధించి రాహిత్య దైవిక వస్తువులు వారి దేహతత్వమును బట్టి మారతాయి. ఉదాహరణకు జంగమదేవరలలో కొందరు శంఖనాదం చేస్తే మరికొందరు డమరుకనాదం చేస్తారు. అలా సాధకుడి దేహ 86 తత్వాలు బట్టి దైవిక వస్తువులు ఖచ్చితంగా మారతాయని ఈ దేహ స్వానుభవంలో తెలుసుకోవటం జరిగింది. అందుకే ఈ 86 తత్వ రాహిత్యం కోసం ఎవరికి వారే సాధన చేసి నిజ జ్ఞానస్ఫురణలు పొందుతూ తద్వారా ఆ వచ్చే దైవిక వస్తువులను పొందవలసి ఉంటుంది. అంటే 86 తత్వాలలో 72 తత్వాలు అనగా 36 కపాలధారికి 36 తత్వాలు ఉంటే మిగిలిన 36వ ఏకమూల కపాలంలో 36 తత్వాలు కలిసి 72 తత్వాలుంటే ఇక మిగిలిన 14 తత్వాలలో
13 యోగ చక్రాలలో 13 తత్వాలు ఉండుట వలన ఇక మిగిలిన ఆఖరి ఏకతత్వ ఏక శరీరంతో ఉంటుంది. అంటే ఈ లెక్కన చూస్తే మన కంటికి ఏదైనా పదార్థంగా కనిపించాలంటే అందులో అంతర్గతంగా 72 తత్వాలు ఉంటాయన్నమాట. అంతెందుకు, నీటిని తీసుకోండి. ఇది 2 హైడ్రోజన్ 1 ఆక్సిజన్ మూలకాలతో ఏర్పడుతుంది కదా. ఇందులో 36 పరమాణువులు ఉంటే ఇది కాస్త 36 × 2 72 అణువులతో కలిసి పదార్థంగా కనపడుతుంది. ఈ 86 తత్వాల నివారణ కోసం ఈ దేహం కాస్త తయారు చేసిన మోక్షమాల వలన, అనగా 13 రుద్రాక్షలు, 12 స్ఫటికాలు, 11 కపాలాలు, ఏక సుదర్శన చక్ర లాకెట్తో కలిపి 36 తత్వాలు నివారణ అవుతాయి. అలాగే నిరాకార రుద్రాక్షమాల వలన 36 రుద్రాక్షల వలన 36 తత్వాలు నివారణ అవుతాయి. అంటే మోక్షమాల మరియు నిరాకార మాల వలన మొత్తం 36 + 36 మొత్తం 72 తత్వాలు నివారణ అవుతాయి. అంతే విచిత్రంగా ఈ దేహ సాధనకి 36 మంది నామరూప దైవాలు మరియు 36 మంది నామరూప గురువులు వచ్చి, అనగా మొత్తం 72 మంది సర్వకర్మ నివారణలో తమ వంతు సహాయ సహకారాలు అందించినారు. ఇక మిగిలిన 14 తత్వాలలో 13 యోగ చక్రాలలో 13 తత్వాలు ఉండుట వలన వీటి నివారణ కోసం ఇక మిగిలిన ఆఖరి ఏకతత్వ ఏక శరీరంతో 36వ ఏకమూల బ్రహ్మ కపాలం యోగ సాధన చెయ్యవలసి ఉంటుంది. అసలు 86 తత్వాలకి మూలముగా అష్టతత్వాలు ఉన్నాయి కదా. ఈ అష్టతత్వాల నివారణ కోసం 8 దైవిక వస్తువులు, అనగా ఢమరుకం, మహాశంఖం, సుదర్శన చక్రం, ఏక కపాలం, ఏకముఖి రుద్రాక్ష, స్ఫటిక బాణలింగం, ఇష్టలింగం, త్రిశూలం అని గ్రహించినాము. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, ఇప్పుడు చెప్పిన ఈ వస్తువులన్నీ అష్టరాహిత్య స్థితులకి ఉపయోగపడితే ఈ అష్టస్థితులను పెంచే అష్టవస్తువులు ఉన్నాయి. అవి ఏమిటంటే ఘంటానాదం, దక్షిణావృత శంఖం, అంటే ఇది ఊదటానికి వీలు లేదు, విష్ణు శాలిగ్రామం, 32 కపాలమాల, రుద్రాక్షమాల, స్ఫటిక శివలింగం లేదా స్ఫటిక శ్రీచక్రం, పార్థివ లింగం లేదా రాతిలింగం, నాగుపాము సహిత దైవారాధన ఇవి పెంచుతాయి. అంటే ఇవి అష్టమాయలు తగ్గించడం బదులుగా అష్టమాయలను పెంచుతాయన్నమాట. విచిత్రం ఏమిటంటే బ్రహ్మకుమారి సమాజ స్థాపకునికి ఈ అష్టతత్వాలు కాస్త అష్టశక్తులుగా కనపడినాయి. ఆయన ఈ విశ్వసృష్టి ఆరోగ్యకరంగా ఎలా ఉండాలి అనుకున్నప్పుడు ఇవి కాస్త అష్టశక్తులుగా కనపడినాయి. అలాగే బుద్ధుడికి కోరికలేని సమాజం చూడాలని అనుకున్నప్పుడు ఈ అష్టతత్వాలు కాస్త అష్టవస్తువులుగా కనపడినాయన్నమాట. అదే విష్ణువుకి అష్ట ఆయుధాలుగా, శివయ్యకి అష్టలింగాలుగా, అదే అమ్మవారికి అష్ట దిక్కులుగా, అదే దత్తుడికి అష్టసిద్ధులుగా, శ్రీకృష్ణుడికి అష్టసతులుగా కనపడితే ఈ దేహానికి కాస్త అష్టరాహిత్య తత్వాలుగా కనపడినాయి. అంటే సాధకుడి సాధనాభావమును బట్టి యద్భావం తద్భవతి అన్నమాట. ఈ లెక్కన చూస్తే ఈ దేహానికి కలిగిన ఈ అష్టతత్వాల జ్ఞానస్ఫురణ నిజమేనని వీరి సాధనా అనుభవాలు నిదర్శనంగా నిలుస్తున్నాయి కదా. ఇంతవరకు బాగానే ఉంది. కానీ ఈ స్థూల దేహానికి ఇంకా ఎందుకు శరీరత్యాగం అవ్వలేదని ఈ దేహానికి సందేహం వచ్చింది. విచారణ చేస్తే ఈ దేహానికి ఇంకా ఏకైక ఆలోచన మిగిలి ఉంది. ఆఖరి దైవిక వస్తువైన డమరుకం వలన ఆఖరి తత్వమైన ఆలోచన రాహిత్యంలో ఇప్పటికీ భోగ మరియు యోగ ఆలోచనలు నివారణ అయినాయి. కానీ ఏదో తెలియని ఒక ఏకైక ఆలోచన మాత్రం ఉన్నదని తెలుస్తోంది. లేదంటే ఈపాటికే ఈ దేహం నాశనం అవ్వాలి కదా. ఇప్పటికీ అలా జరగలేదు కాబట్టి ఈ దేహానికి ఏదో ఒక ఆలోచన ఉండి ఉండాలి కదా. అది ఏమై ఉండాలి అని ఆలోచన చేయడం జరిగింది. అదియే నేను లేను అనే ఆలోచన దగ్గర ఆగిపోయింది. ఇప్పటి వరకు నేను లేను అని జ్ఞానతపస్సు ద్వారా కలిగిన జ్ఞానస్ఫురణ వలన నేను లేను అని స్వానుభవం మాత్రమే పొందింది. కానీ నేను లేను అని స్వానుభవానుభూతి పొందలేదు. పొందితే శాశ్వత మరణమును పొందినట్లు కాదు కదా. అనగా శాశ్వత సంపూర్ణ కపాల మోక్షం పొందినట్లు కాదు కదా.
అనగా మరణించేవాడికి తను మరణించిన విషయం తెలియదు కదా, తెలిస్తే వాడు మరణించినట్లు కాదు కదా. ఈ లెక్కన చూస్తే సాధకుడికి ఏనాటికి నేను లేను అని స్వానుభవానుభూతిని పొందలేనట్లే కదా. అంటే ఈ ఏకైక ఆలోచన ఉండుట వలన 36 కపాలాలలో కేవలం 35 కపాలాలు శూన్యమునందు ఆకాశ శరీర కపాల మోక్షం ద్వారా అంతరించిపోతే, మిగిలిన ఈ ఆలోచన అనుభూతి కోసం మిగిలిపోయిన ఈ 36వ ఏకమూల కపాలం సుడిగాలిలా తిరుగుతూనే బ్రహ్మాండ చక్రంలోని శూన్య బిందువునందు నిరాకారమైన అది ఎన్నటికీ తెలుసుకోలేదు. తెలుసుకుంటే అయినట్టు కాదు కదా. దానితో ఎప్పుడో నిరాకారమైన ఈ విశ్వజీవనాటకం స్వప్నముగా ఎందుకు కొనసాగుతుంది? ఈ స్వప్నం నాశనం అవ్వాలంటే స్వప్నముగా మిగిలిపోయిన 36వ ఏకమూల బ్రహ్మ కపాలమునకు ఉన్న స్వప్న ఆలోచన నేను లేను అని స్వానుభవానుభూతి యొక్క ఏకైక ఆలోచనారాహిత్యమును పొందవలసి ఉంటుంది. అది అనుభవం పొందిన అనుభూతి అని, పొందలేని విచిత్ర అవస్థ అని ఎందరికి తెలుసు? తెలిస్తే మోక్షము గురించి, ముక్తి గురించి, మరణం గురించి ఆలోచించడు. దేహ నివారణ కోసం ఎదురుచూస్తాడు. అది మీకు తెలియకుండానే శాశ్వతంగా ఎప్పుడో జరిగిపోయింది. అలాగే మీకు తెలియకుండానే ఈ దేహత్యాగం కూడా జరుగుతుంది. అప్పటిదాకా ఈ దేహం అంతిమ అన్ని రకాల రాహిత్య స్థితి అయిన బ్రహ్మతదాకార స్థితిలో ఉంటాడు. ఈ స్థితికి చేరడమే అంటే ఏకైక ఆలోచనారహిత అంతిమ శాశ్వత మరణం బ్రహ్మకపాల మోక్షం పొందినట్లే అన్నమాట. దీనికి స్వానుభవం మాత్రమే ఉంటుంది, స్వానుభవ అనుభూతి ఉండదు అని తెలుసుకోండి. కాబట్టి ప్రతి సాధకుడు కూడా అంతిమ సాధనా స్థితికి అనగా నేను లేను అని స్వానుభవం పొందటం వరకే వస్తాడు. ఇక్కడికి వచ్చి మౌనబ్రహ్మగా ఆగిపోవాలి. అంతేగాని నేను లేను అని స్వానుభవానుభూతి కోసం ఎన్నటికీ ప్రయత్నించరాదు. ప్రయత్నిస్తే తిరిగి సాధకుడు రూపం అంతం కావలసిన చోట పునః కర్మజన్మతో రూపాంతరం చెందుతాడని గ్రహించండి. అనగా సాధన అంతమయ్యే చోట తిరిగి సాధన ఆరంభం అవుతుంది. అనగా బ్రహ్మాండ చక్రంలో సుడిగాలిలా తిరిగే మిగిలిన 36వ ఏకమూల బ్రహ్మకపాల ఏకత్వ శరీరం తిరగటం ఆగిపోతుంది. తద్వారా విశ్వనాటకమునందు స్వప్న శరీర పాత్ర ఏర్పడుతుంది. మీ జీవన పాత్ర ఆరంభమవుతుంది. దీని నివారణ కోసం ప్రతి సాధకుడు కూడా ఈ ఏకైక ఆలోచనా స్థితి గురించి సాధకుడు ఆలోచించడు, స్పందించడు, సంకల్పించకూడదు, స్పందించకూడదు, ఆలోచించకూడదు. దీనికోసం ఈ రాహిత్య స్థితులు ఇచ్చే డమరుకనాదం, శంఖనాదం, సుదర్శనచక్ర ఆరాధన లేదా ఇష్టలింగ ఆరాధనను ఈ దేహత్యాగం అయ్యేదాకా సాధనను కొనసాగించాలి. ఎప్పుడైతే ఈ సాధకుడు కాస్త మౌనస్థితి అనగా సంకల్పరాహిత్య స్థితి, నిశ్చల స్థితి అనగా స్పందనారాహిత్య స్థితి, ఆత్మశాంతి స్థితి అనగా ఆలోచన రాహిత్య స్థితి, బ్రహ్మ తదాకార స్థితి అనగా ఏమీ లేని స్థితి, పరమ ప్రశాంత స్థితి అనగా నిరాకార స్థితి పొందితే ఇదియే బ్రహ్మకపాల మోక్షం. ఇట్టి స్థితులలో ఎవరైనా ఉంటే వారు నిజబ్రహ్మ కపాల మోక్షగామి అవుతారు. ప్రస్తుతం ఈ దేహ సాధన ఇప్పటికే ఇష్టలింగ మరియు సుదర్శన చక్ర ఆరాధన వలన సంకల్పరాహిత్య స్థితిని పొందటం అనగా మౌనస్థితి, ఆపై రామశంఖనాదం వలన స్పందనారాహిత్య స్థితిని పొందటం అనగా నిశ్చల స్థితి, ఆపై డమరుకనాదం వలన ఆలోచనారాహిత్య స్థితిని పొందటంతో అనగా ఆత్మశాంతి స్థితి, సర్వం ఏమీ లేదు, సర్వం శూన్యం అనుభవ అనుభూతి కోసం బ్రహ్మతదాకార స్థితి. ఇక ఎట్టి సాధన లేదు. కేవలం బ్రహ్మతదాకార స్థితిలో ఈ దేహమునకు ఉన్న ఏకమూల బ్రహ్మ కపాలమునకు ఉన్న ఏకైక ఆలోచనకి ఈ దేహం కాస్త దేనికి ఆలోచించకుండా, దేనికి స్పందించకుండా, దేనికి సంకల్పించకుండా ఉండవలసి ఉంటుంది. ఈ సాధనాస్థితి పూర్తి అయితే ఈ దేహ సాధన పరిసమాప్తి అవుతుంది. సర్వస్థితుల నుండి ఈ దేహం విముక్తి పొంది విదేహి అవుతుంది. ఈ స్థితిని పొందిన సాధకుడు మా స్వానుభవం ప్రకారం 5 నుంచి 12 సంవత్సరాలకు మించి బ్రతకలేరు. దానితో ఈ దేహత్యాగం పొందటం మరుక్షణమే స్థూలంగా ఇది స్థూల దేహానికి విముక్తి కలుగుతుంది. ఇది ఈ దేహానికి తెలియకుండా జరుగుతుంది కదా.
ఇక ప్రస్తుతానికి మా స్థూల దేహానికి ఉన్న విశ్రాంతి ఆలోచన నివారణ కోసం ఇంకా 12 సంవత్సరాలలో ఎప్పుడైతే ఈ దేహమునకు ఈ ఆలోచన మీద శ్మశాన వైరాగ్యం కలుగుతుందో ఆనాడే ఇచ్ఛామరణ సిద్ధితో ఎప్పుడైనా మహాశ్మశాన కాశీక్షేత్రానికి చేరుకొని అక్కడ ఈ దేహం విశ్రాంతి ఆలోచన నుండి ఆలోచనారహిత స్థితికి చేరుకున్నదో ఆ క్షణమే దేహం మరణమును పొంది కాశీగంగలో నిమజ్జనం అవుతామని, అప్పటిదాకా నా బ్రహ్మరంధ్రంలోని ఏకమూల బ్రహ్మ కపాలేశ్వరుడి నిరాకార బ్రహ్మ పరిభ్రమణం చేస్తూ పరమ ప్రశాంత స్థితిని పొందుతూ ఉంటాడని, ఈ విధంగా కాశీక్షేత్ర కాటికి పోవటానికి ఎదురుచూస్తూ ఉండాలని జ్ఞానస్ఫురణ కలిగింది. కారణం, కార్తీక పౌర్ణమి మరుసటి రోజు ఇష్టలింగమును చేతిలో పట్టుకొని ఇష్టలింగ ఆరాధన అంటే సంకల్పరాహిత్యం కోసం, కాశీ శంఖనాదం, రామేశ్వర శంఖనాదం స్పందనారాహిత్యం కోసం, అలాగే డమరుకనాదం ఆలోచనారాహిత్యం కోసం చేయటం పూర్తి అయిన తరువాత నాలో సహజ ఓంకారనాదం వినిపిస్తూ ఉన్న సమయంలో నా మనోనేత్రమునందు నా చేతిలో ఉన్న ఇష్టలింగం కాస్త తిరుగుతూ అది కాస్త బంగారు పానమట్టమున్న కాశీ విశ్వనాథ లింగంగా రూపాంతరం చెంది అటుపై ఇది కాస్త మనోవేగంతో తిరుగుతూ ఉండేసరికి ఆ వేగానికి ఇది బ్రహ్మాండ చక్ర కృష్ణబిలంలాగా కనిపించటం ఆరంభమైంది. అంటే మన స్థూల శరీర ఆలోచన, సంకల్ప, స్పందన రాహిత్య స్థితిని, అలాగే అది స్థూల శరీర విగ్రహమూర్తికి బ్రహ్మతదాకార స్థితిని ఈ క్షేత్రం చేస్తుంది కదా అనుకోగానే నాకు ధ్యానభంగం అయ్యింది. అంటే ఈ లెక్కన చూస్తే ఇష్టలింగం అనేది కాశీ విశ్వనాథుడి లింగంతో సమానమని తెలుస్తుంది కదా. అనగా ఎవరైతే నిత్య ఇష్టలింగ ఆరాధన చేస్తూ ఇష్టలింగాధారి అవుతారో వారు సాక్షాత్ కాశీ విశ్వనాథుడన్నమాట, శివోహం స్థితిని పొందినవాడు. అలాగే ఇష్టలింగధారి కాశీవాసితో సమానమైన వాడని, ఇష్టలింగంతో మరణం పొందినవాడు కాశీలో మరణం పొందినవాడితో సమానమని మనకి అర్థం అవుతుంది కదా. ఎందుకంటే ఇష్టలింగమే కాశీలింగం అయినది కదా. ఈ లెక్కన చూస్తే నిజ ఇష్టలింగధారి కాశీకి వెళ్ళి మరణం పొందవలసిన పని లేదు. కేవలం ఇష్టలింగంతో దేహత్యాగం చేస్తే అది కాశీక్షేత్ర మరణంతో సమానమని ఈ దేహానికి స్ఫురణ కలిగింది. కాకపోతే ఈ దేహానికి వచ్చిన అష్టదైవిక వస్తువులు అన్నీ కూడా రాహిత్య స్థితి వస్తువులు కావటంతో ఈ దేహంకున్న సర్వచింతలు చితాగ్నితో తొలగిపోవటంతో ఆఖరికి మిగిలే విభూతిని ఈ దేహమునకు చూడటానికి వచ్చేసరికి ఇస్తూ చూడటానికి వచ్చేవారికి ఇస్తూ వారి మనోవేదనను మౌనంగా వింటూ మౌన భాషతో ఈ దేహముకున్న శక్తిపాత సిద్ధితో వారికి మనో ఆనందం కలిగిస్తూ ఈ దేహము అందరికీ ఆకాశలింగంగా కనపడుతుంటే నిజానికి ఈ దేహం కాస్త ఆకాశమే లింగమైనదని ఎవరికి ఎరుక? ఇంద్రియ నిగ్రహంతో జితేంద్రియుడై సాధనా సాధ్యతే సర్వం సాధ్యం అని సాధించిన వాడై మాయం అయ్యి నిరాకారుడై సర్వం శూన్యమని, సర్వం ఏమీ లేదని, సర్వం అంతమైనదని, సర్వం పూర్ణం అని జ్ఞానస్ఫురణ పొందటంతో సత్యబ్రహ్మ జ్ఞాని అవుతాడని ఇది ఎరుక అయినవాడు మా దేహంలాగా మౌనబ్రహ్మ అవుతాడని గ్రహించి దానితో గుర్తింపులేని గుప్తయోగిగా మౌనం వహించాను. దానితో నాకు కలిగిన ఈ అంతిమ జ్ఞానస్ఫురణ నిజమేనని అనుటకు నిదర్శనంగా నాకు కాశీక్షేత్రం నుంచి విశ్వనాథలింగ కీచైన్ వచ్చింది. ఇదిలా ఉండగా ఒకరోజు తీవ్ర ధ్యానంలో ఉండగా ఈ దేహం కాస్త ఏదో సజీవమూర్తిగా ఉన్న హనుమంతుడి గుడి ముందు జంగమదేవర రూపంలో ఒక చేతిలో రామశంఖనాదం, మరొక చేతిలో డమరుకనాదమును ఏకకాలంలో అతి తీవ్ర స్థాయిలో ఈ రెండు నాదాలు చేరుకునే సమయానికి విపరీతముగా వర్షం పడటం మొదలైంది. అయినా నాదమును ఆపటం లేదు. ఇంతలో ఈ దేహ మెడలో ఉన్న ఇష్టలింగం ఈ వర్షం దాటికి నెమ్మదిగా కరుగుతూ బంకమట్టిగా మారుతూ కరిగిపోయింది. అంటే ఈ దేహానికి ఉన్న అంతిమ ఇష్టకోరిక కూడా తీరిపోయిందని, దానితో ఈ దేహం కాస్త విదేహి అయినదని, అనగా దేహం లేని వారికి విదేహి అంటారని, అలాగే బతికి ఉండగానే చచ్చినప్పుడు ఎక్కడికి వెళతామో అక్కడికి బతికుండగానే వెళ్ళేవారిని విదేహి అంటారని గురునానక్ చెప్పిన గురుబోధ లీలగా గుర్తుకు రావటంతో ధ్యానభంగమయ్యింది.
కొన్ని రోజులకి ఈ దేహానికి అంతిమ దైవిక వస్తువుగా గురునానక్ ఉండే అమృత్సర్ క్షేత్రం నుండి బిందు డమరుకం వచ్చింది. నాకు కలిగిన విదేహీ అనుభవం నిజమని దీనితో నిదర్శనమైంది. దానితో ఈ జంగమదేవర దేహం కాస్త విదేహీ అయినదని ఈపాటికే మీరు గ్రహించి ఉంటారు కదా. బిందు ఢమరుకనాద సాధన వలన బిందువుగా ఉన్న ఈ దేహం కాస్త రాబోవు కాలంలో బిందు దేహం కాస్త నిరాకార శూన్యం అవుతుందని, దీనికి అనుభవం మాత్రమే అవకాశం ఉంటుందని నాకు అర్థమయ్యి మౌనమైనది.